ఇక చాయ్ తాగేదా? ఏమో ఆలోచిస్తాను, ఏమైంది? అది కాదే లక్ష్మి, మనం భూమి 1 ఎకరం కౌలుకి తీసుకున్నాం కదా, దాంతో ఇంకొక ఎకరం తీసుకుందాం. 2 ఎకరాలలో వరేద్దాం. వచ్చిన లాభంతో గుంటలో 2 గుంటలు మన భూమి మనం కొనుక్కుందాం. మన భూమిలో మనం వ్యవసాయం చేసుకుంటే ఆ నేల తల్లి ఒడిలో ఆడుకున్నట్టుంటది. నాకు ఇంకొక ఎకరం అంటే ఉత్తగానే అవుతుందా? దానికి కైకిలోళ్ళు కావాలి, నారేసేటోళ్ళు కావాలి, వరేసేటోళ్ళు కావాలి, దానికి గడ్డి మందు కావాలి. ఇదంతా ఈ పొలం చేతికొచ్చే టైంకి దాన్ని పురుగు పట్టకుండా చూడాలి. ఇప్పుడు నా భూమికి గొడ్డు కష్టం చెప్తాను. ఇంకొక ఎకరం అంటే మనతో అవుతుందా? ఎంత కష్టమైనా కష్టపడతానే. 1 ఎకరంకైనా 2 ఎకరాలకైనా నేనే కష్టపడతా. దాంట్లో వచ్చే లాభంతో 2 గుంటలు కొనుక్కుందామే. భూమి కన్నతల్లి లాంటిది. నువ్వు చెప్తా అంటే అంత మంచిగా అనిపిస్తాను, కానీ దానికి కూడా పెట్టుబడి పెట్టాలి కదా, పైసలు కావాలి కదా. నువ్వు అనేది కూడా నిజమేనే. కనకన్ననైతే ఒక మాట అడుగుదాం, అట్లనే రమేష్ గారిని కూడా అడుగుదాం. వాళ్ళు ఇస్తారని నాకైతే నమ్మకం ఉన్నది. పోయి అడగనైతే అడుగుతా. ఒకసారి ఇంట్లో కూడా సెట్ వేసుకొని అవుతానే. ఏదే చంద్రన్న, మా ఇంటి దిక్కు తారు పెట్టు. ఎన్నో రమ్మంటే రానోడి గిట్ట వచ్చినావు. ఏం సంగతి? కూర్చోవా, చదువుతావు కానీ. చాయ్ తీసుకురా. వద్దులే కనకన్న, నేను ఇంతకుముందే ఇంటికాంచి తాగొచ్చిన. మా ఇంటికాంచి బయలుదేరేటప్పుడు మా లక్ష్మి ఇంటికాంచి ఛాయ్ తాగని ఎటు పంపించేది. మా ఇంట్లో చాయ్ కుడతా అని అంటావు. సరే, మరి గిట్ట కొడుకొచ్చావు నేను. అదేం లేదే కనకన్న, ఏం లేదే. ఏందో చంద్రన్న, నాకడ దాచేదే ఉంది. నేను నీ తమ్ముడు లెక్క ఏందో చెప్పరాదు. అది అడగాలంటే మనసు ఒప్పుతలేదే కనకన్న. అయ్యో రాములా, ఇంత మంచం ఏందే నువ్వు? నీకేం కావాలి? కైకిలో పంపాలనా, ట్రాక్టర్లో పంపియన్నా? ఏం కావాలి అడుగు జరా. ఇంకొక ఎకరం కౌలుకి తీసుకుంటాను. జర డబ్బులు తక్కువ పడేటట్టున్నాయి. నువ్వే జర చూడాలి. ఓ, దీనికి గింత సతమతం అవుతాను. ఆనే ఒక 50,000 ఉన్నాయి, తీసుకొచ్చి ఇస్తుంది. అవు ఇవ్వను. అయ్యో ఖాయం పెట్టుకొని చంద్రన్న, నువ్వు బయట ఉండవానే, మన ఊరోనే. నీ మనసులో నా తెలియదా, ఊరిలో తెలియదా? పేపర్ అవసరం లేదు. నీ రుణం నేను తీసుకోలేనే. పంట చేతికి వచ్చినాక నీ పైసలు నీకు ఇస్తానే. సరే సరే, నేను నాకు నమ్మకం ఉంది కానీ పోయి పని చూసుకోపో. ఓకే అస్సా. ఏనా వారి దుబాయ్ పోతా అన్నావుగా, అప్పుడే వేసినవారా? ఏ పోలేరా, మొత్తం ఆగం ఆగంలో పడ్డావు. మరి పోతా అని నువ్వు చెప్పినాక ఆలోచించాను రా. ఇంటికి వెళ్ళి నాకు కూడా మంచి అనిపించలే. నేను కూడా ఒక 2 ఎకరాలు తీసుకున్నాను కౌలుకి. తీసుకోరా, నేను అదే చెప్పినా కారా, నువ్వే పోతా నువ్వు. ఏం చేస్తాం రా, విధి అట్లా రాసి పెట్టున్నది. ఇప్పుడైనా మంచిగా దాలవాడు పాటు ఆ పొలం ఏదో మంచిగా కౌలు తీసుకో. ఓకేనా? సరేరా. సరే, ఎక్కడ పొలం ఎక్కడిది? ఈ చెరువు కట్ట పక్కది. చెరువు కట్టరా? సరే సరే. మనిషి ఏంది వచ్చినవారే? ఏంది వచ్చినావా? ఆగావు, ఆయన అయిపోయినట్టావు. ఈ నీళ్ళు పెట్టావు. పని తిన్నాక వేసుకుందురా, బువ్వ వెళ్ళాడుతుంది. అబ్బా ఏం ఊరుతానే, అత్త నాగరాదు. ఇక రానా తినరా? పని గ్లాసులు ఆడితే తినబుద్ధి అయితే లేదా? తిన్నాక వేయాలి పని. కూసో, ఇంకేదిగా. కొంచెమే పెట్టి ఎక్కువ తినా నేను. మళ్ళా పనికి పోవాలి, నీళ్ళు పెట్టాలి. కొంచెమే తీసుకొచ్చిన. నువ్వు తిన్నావానే? కొంచెం పెడదా.
చూడేసుకో. ఇది ఏం కూర అనేది ఉప్పు లేదు కారం లేదు. ఇది ఏమన్నా తింటాడు ఆయన మనిషి అన్నాడు. నీకు నేను ఏది చేసినా నచ్చదు. అదే చికెన్ మటన్ అయితే మంచిగా తింటావు. మంచిగా వేయాలి మనసు పెట్టి. నా మూడు కష్టపడతాడు వరి కాడ పొలం కాడ అని గింత లేదేంది నువ్వు ఎట్టి గంటగా వచ్చినవి. మేము తినలే, మేము తిన్నాం, పిల్లలు తిన్నాం, మాకు నచ్చదు, నీకు ఒక్కడికే నచ్చదు. ఇది ఎట్లా లేదు. అవును, ఈ సంవత్సరం వరి మంచిగానే కాసింది కదండి. అందుకేనే ఈసారి ఎంత కష్టపడ్డానా కష్టపడతా 2 ఎకరాలు అందుకే తీసుకున్నా. ఈసారి సూపర్ వండుతుంది పంట. ఈసారి వరి పంటల లాభం వచ్చింది అనుకో 3 గుంటలన్నా 4 గుంటలన్నా తీసుకుందాం. మన ఊళ్ళో మనకు సొంత భూమి ఉండాలి. అర్థమైందా? నేను కూడా అట్లానే అనుకుంటాను, కానీ పండకపోతే చూద్దాం. పండుతుంది ఏమంటానే నీ నోటితోటి మంచిగా వండుతుంది. సరే చూద్దాం. నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసుకో ఇక్కడ. మా చూస్తా. ఊకే అక్కడిక్కడ ముచ్చలు పెట్టకుండా ఉండవు. పొలం కాడికి రాజేరా. అత్తలేనా అప్పుడప్పుడు నేను ఏమత్తాను రానట్టు మాట్లాడతాను. నేను పోయినప్పుడల్లా అమ్మలక్కడ ముచ్చట్లు అవుతానే. ఈ వరి గొలుసు మంచిగానే ఉన్నది కానీ ఇక చెడగొట్టు వానలు పడ్డాయి అనుకో ఆగమైపోతామే మన పరిస్థితి. దేవుడు కనకరిస్తాడే మనకు. అదేం రంది పెట్టుకోకు నువ్వు. అర్థమైందా? ఇవాళ రేపు చేతికొచ్చిన పంట కూడా ఇంటి దాకా వచ్చేదాకా నమ్మకం లేదు. అవునే, మనం చేయనైతే చేసినాం, కష్టపడ్డాదైతే కష్టపడ్డాం. ఇక దేవుంది అయ్యా. ఆ దేవుడు కనరిస్తే మనం బయట పడతాం, లేదు అంటే అప్పుల పాలవుతాం. అవును, పొలానికి మంది వేయాలన్నావు కదా, యూరియా బత్తాల కాడికి పోయినావా? 2-3 సార్లు అయినా ఫుల్ మంది ఉన్నారు. రేషన్ కార్డు మీద ఒకటే బత్త ఇస్తారట. మనకి ఎన్ని బత్తాలు అవసరమో తెలుసుగా. నువ్వు అన్న పోరా, అదే అటు మొక్కన పోయి చూసిరాపో మంది ఉన్నారో లేదు. మంది లేకుంటే నాకు ఫోన్ చేయి, లేకుంటే నువ్వు ఒకటి తీసుకురా. మన ఊరి ఆయన అక్కడ ఒక ఆయన పని చేస్తాడు కదా, అది అడగకపోయినావే. గాయన పని చేస్తే మనకెందుకు ఇస్తాడే? ప్రభుత్వం నుంచి వస్తాయి సరఫరా. వాళ్ళ చేతిలో ఏం లేదు, మనమే లైన్లో పోయి నిల్చొని తీసుకుంటూ రావాలి రేషన్ కార్డు పెట్టి. సరే ఇంటికాడ పని లేదా అయ్యా? రమేష్, ఓ రమేష్, చెప్పే అన్న. ఉన్నావానే? ఏం లేదురా, పొలానికి మందు తక్కువైంది, యూరియా బత్త ఒక 2 బత్తాలు కావాలరా. అదేంది నీ పేరు మీద 2 బత్తాలు నేను ఆల్రెడీ మొన్న ఇచ్చిన కదా. అవి సరిపోలేదురా, చేతికి వచ్చే పంట ఎందుకు ఖరాబ్ చేసుకున్నాడు? నీకు చెప్తేనే నీకు 2 బత్తాలు వచ్చినాయి, నీకు 2 బత్తాలు ఇచ్చిన. ఇంకా అది కాకుండా ఎక్స్ట్రా 2 బత్తాలు కూడా ఇచ్చిన. నా చేతుల్లో సహాయం చేసిన. ఒక్కటి రాదురా, ఇంకోటి ఎట్లా అవుతారు? వేరు వాళ్ళ పేరు మీద వచ్చిన బత్తాలు నీకే చెప్తా నేను. ఎట్లా అడ్జస్ట్మెంట్ అట్లా అడ్జస్ట్ చేయలేదు, స్టాక్ కూడా అయిపోయింది. అందుకే ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒకటి కావాలి. అరే చేతికి వచ్చిన పంట గట్ల అంటావేంద్రా? అరే చేతికి బత్త అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అరే ఎట్లా అడ్జస్ట్మెంట్ రాదు. ఇగో నీకు ఒకటి చెప్తేనే చదివా. నా విషయం ఏంటంటే ఈసారి గవర్నమెంట్ నుంచి వచ్చే బత్తాలు స్టాక్ తక్కువ వచ్చినాయి. ఒక్కొక్కరు ఆధార్ కార్డు మీద 2 బత్తాలు వచ్చినాయి. ఆ 2 బత్తాలు ఇచ్చిన, ఇంకా ఎక్స్ట్రా 2 బత్తాలు కూడా నీకే ఇచ్చిన కదా. రైతే గానీ రేపు మాపో నా పంట అయిపోతుంది, దానికోసం ఎందుకు రా గొడవ? అరే నేను నాకు గొడవ నువ్వు పెడతాను, నేను పెడతాను ఏమన్నా? ఏ ఒకటి రాదురా. నీకు ఒక బత్త ఇస్తే మా వేడలు వచ్చిన అన్నాడు, నేనేం చేయాలి? అరే రమేష్ తనకురా చేతికి వచ్చే పంట అట్టిగా నా నోట్లో మన్ను పడుతుంది రా. అరే నేనేం చేయలేను, నువ్వు ఎట్లా చేసాను ఒక్క బత్త ఇప్పిరా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాకు నా దగ్గర ఏమి ఉండదు, పైన అధికారులు ఏం చెప్పి నీకు చేయాలి. అరే మనూరోనికి హెల్ప్ చేయకుంటే ఎట్లా? నీకు వెళ్ళిపోయి నేను జాబ్ కొట్టుకోవాలన్నా? అరే ఎప్పటికంతే రా రైతన్న, కష్టపడ్డా కూడా మీరు ఇస్తలేరేంద్రా. నువ్వు నా గురించి చెప్తాను పంట ఏమన్నా, నాకైతే నాదేమన్నా ఇల్లు. నువ్వు నా గురించి ఎందుకంటే నేను వేరే బత్తాలు ఎవరు పేరు మీద వాళ్ళకి ఇచ్చేస్తాను. ఒక్కటి అడ్జస్ట్మెంట్ దండం పెడుతున్నాను, తలకే కదా నాకు ఇప్పటికే పిసిపిసి అవుతుంది. స్టాక్ లేదు, ఇప్పుడు అందరు నాకు తల మీద కూర్చున్నా. నేనేం చేయాలి? బయట నుంచి స్టాక్ కళ్ళ ముంగట చెప్పు. చూసేది ఏం లేదు, నా చేతిలో లేదే. నన్ను ఏం చేయాలి? స్టాక్ లేదు, లోపల లేదు. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి? నన్ను ఒర్రియకు దండం పెట్టుకుని అరే మళ్ళీ ఒరుతాడు. అరే పంట నాశనం అవుతుందిరా. నువ్వు తలకే అరే ఈరా ఏమనుకోకురా. అరే ఈరా నా ఇంట్లో ఉన్నాయి అన్న బత్తాలు, అక్కడ నుంచి రాని ఎట్లయితే ఆధార్ కార్డుకు 2 బత్తాలు వస్తాయి. అయితే రా కట్ట ఎండిపోయింది అనుకో ఏం చేయాలి? చీర పురుగు అవన్నీ పడితే ఏం చేయాలి? ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి రాని బత్తాలు ఏం చేయాలి? పంట ఖరాబ్ అవుతాయని బట్లాడతాయి. మన ఊరోడైనా కూడా
అరే ఇది ఎంత బతిలాడినా ఇస్తలేడు ఆడు చూస్తే ఆ పొలం కట్టున్నది పురుగు కట్టి చేతికి వచ్చిన పంట ఇప్పుడు ఘోరం చేస్తాను ఇవ్వంటే ఒక్క బతి ఇస్తలేడు. అయ్యో దేవుడా చేతికొచ్చే పంట గిట్ల అయిపోయిందిరా. అకాల వర్షం పాడు అని ఇప్పుడే రావాలా. చేతికొచ్చే పంట రేపో మాపో ఊచేటోళ్ళం. చూసుకుంటూ ఏం చేయాలి ఈ పంటను? ఎంతో ఆశలు పెట్టుకున్నా. అయ్యో 2 ఎకరాలు వండితే ఎంతో కొంత లాభం వస్తే దాంతో 2 గుంటలు 3 గుంటలు భూమి కొందాం అనుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలరా? నా నోట్ల మన్ను పడ్డది. దేవుడా అయ్యో గింత పని చేస్తేరా దేవుడా. ఈ పంటకు పెట్టిన దిగుబడి ఎట్లా రావాలి? కనకండకు నేను ఏ ముఖం పెట్టుకొని చూపించాలి? ఇప్పుడు అడిగితే నేను ఎట్లా చేయాలి? దేవుడా అయ్యో నాకు ఒక సావేనా పరిష్కారం? అయ్యో ఈ పొలం చూస్తే నాకు ఉండే దొరకపోతాంది. దేవుడా అయ్యో నేను ఇది చూసుకుంటే నేను ఉండలేను. దేవుడా అయ్యో ఏం చేస్తున్నా? అయ్యో దేవుడా నా కళ్ళ ముంగట్టే పంట అంతా గిట్లా అయింది. దేవుడా అకాల వర్షాలు పాడగానే గిట్లా అయిపోయాయి. ఇప్పుడు నేను అందరికీ ఊరంతా అప్పు చేసి మరీ పొలం సాగు చేద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళకు గిట్లా ఏం చెప్పాలి? దేవుడా అయ్యో నా పిల్లం పోరాలని నేను ఎట్లా పోషించుకోవాలి నా కుటుంబాన్ని? దేవుడా ఎంత పని చేసినవే. ఈ బతుకు నాకెందుకే? నా పంట చేతికొచ్చే సమయానికి గిట్లా అయిపోయింది. అయ్యో తలుసుకుంటేనే నాకు సాగు బుద్ధి అవుతాను. అయ్యో ఈ బతుకు నాకెందుకు? దేవుడా అయ్యో దేవుడా. మన పోలేదు నాన్న ఇట్లా అయింది. వచ్చినప్పుడు మాకు డౌట్ వచ్చింది నాన్న. లేదు అమ్మాయి నాకు కూడా తెలియదు. లేనా ఎప్పుడు నవ్వుకుంటుండే నాన్న చెల్లె ఇట్లా అయిపోయింది. లేనా అమ్మాయి తిరుగుతాంది. ఏమో చెల్లె నాకు కూడా అర్థమైతలేదు. లేనా అక్కడ చూస్తాను నీకోసం. లేనా ఎప్పుడు నవ్వుకుంటుండే నాన్న గిట్లా అయింది చెల్లె. చెల్లె లేపుదాం పట్టే అక్క. లేనా